నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు హాని కలగజేస్తే కఠిన చర్యలు తప్పవు. భీమవరంలో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయ్యన్. భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. వెంట ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సుబ్బారావు. మళ్లీ వార్తల్లోకి వచ్చిన తణుకు మండలం తేతలి గోవుల పశువుల మాంస కర్మాగారం. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, మాజీ మంత్రి కారుమూరి. మేలైన ఆరోగ్యం కోసం తణుకులో పరిగెత్తిన వివిధ విద్యాసంస్థల విద్యార్థులు. విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే. పేద విద్యార్థి ఫీజు కోసం భర్త జ్ఞాపకార్థం తణుకు మానవతా సంస్థ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన చిట్టూరు సుజాత. అభినందించిన తోటి మానవతావాదులు. తాడేపల్లిగూడెం పట్టణంలో పూర్తిగా అదుపు తప్పిన పారిశుద్ధ్యం. మూలన పడ్డ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ వాహనాలు. కపిలేశ్వరం మండలంలో నిరుపేద మహిళా ఉపాధి కోసం 10,000 విలువ చేసే కుట్టు మిషన్ను అందజేసిన సమతా పరిషత్ స్వచ్ఛంద సేవా సంస్థ. లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రావు ఏలూరులో మృతి. సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయ్యన్ భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నేర చరిత్ర గల వారిపై నిఘా పెట్టామని అన్నారు. అలాగే వారు ప్రస్తుతం జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పృథ్వీ శ్రీచక్రార్చన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. శ్రీదేవి ఖడ్గమాల, శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవి సుబ్బారావు, భీమవరం ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో నెలకొల్పిన గోవుల పశువుల మాంస కర్మాగారం మళ్లీ చర్చనీయాంశమైంది. కొన్నేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ ఫ్యాక్టరీని రద్దు చేయాలని అప్పట్లోనే గోసేవ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించారు. దాంతో ఈ కర్మాగారం కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా ఈ ఫ్యాక్టరీ తిరిగి వార్తల్లోకి వచ్చింది. అదే గోసేవ సమితి కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ సభ్యులు శనివారం ఫ్యాక్టరీని మూసివేయాలని, గోవధను అరికట్టాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ధర్నా చేయడంతో సమస్య తిరిగి వెలుగు చూసింది. ఈ మేరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు స్పందించి ఆదివారం మీడియా సమావేశాలు పెట్టి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకు ఈ సంస్థకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినా ఫ్యాక్టరీని తెరిచి విధులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మన తణుకు తేతలి దగ్గర నిర్వహిస్తున్నటువంటి లేహం ఫుడ్స్కి సంబంధించి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు దానికి అని చెప్పేసి ఒక ఆరోపణ ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత లేహం ఫుడ్స్కి ఏ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదనేది నేను భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి గతంలో ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ రోజు పర్మిషన్స్ ని కూడా నేను పేపర్ ద్వారా చూపించడం జరిగింది. సో అప్పుడు వచ్చినటువంటి పర్మిషన్స్ తప్పితే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చేది పర్మిషన్స్ ఇవ్వాల. ఈరోజు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాల. కోర్టు స్టే వెకటైంది. నాకు వచ్చినటువంటి సమాచారం వచ్చిన వెంటనే దాని మీద నేను అధికారులను కూడా క్వైరీ చేయడం జరిగింది. చెప్పిన దాని ప్రకారం గతంలో ఏదైతే స్టే ఉందో ఆ స్టేని లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ స్టే వాయిడ్ అయిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఎటువంటి గోవధ జరగట్లా. ఈరోజు బఫేలో స్లాటరింగ్ జరుగుతుంది అనేది మాకున్నటువంటి సమాచారం కూడా. దాని మీద అధికారులని నాకు వచ్చినటువంటి వెంటనే దాని మీద అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. రాబోయే 2 రోజుల్లోనూ అధికారులు కూడా వచ్చి దాని మీద ఏంటి, దాని విధి విధానాలు, ఏమైనా పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చట్టవిరుద్ధంగా కార్యక్రమాలు చేస్తున్నారనేది కూడా వెరిఫై చేపిస్తున్నాను. దాని మీద సరైన విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకులో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోవధ సరైంది కాదని, తమ ప్రభుత్వంలోనే ఈ కర్మాగారాన్ని మూసివేశామని చెప్పారు.
కొత్తగా తెరిచి ఉంటే తలుపులకు తాళాలు వేయాలని కోరారు. ఇండస్ట్రీ అని చెప్పి గోవుల్ని బఫెల్లోస్ని కట్ చేసే ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశారు. నేను ఎమ్మెల్యేగా మరి 2019 నుంచి 2024గా ఉండటం జరిగింది. ఆ టైంలో చాలామంది దీని మీద ఉద్యమాలు కూడా చేయటం జరిగింది. ఆ ఉద్యమాలు టైంలో నా దగ్గర కొంతమంది రావటం జరిగింది. మరి నాకు ఆ టైంలో కూడా నా మీద కూడా అపవాదులు కూడా వేశారు. నాకేదో ఇందులో వాటాలు ఉన్నాయని అది ఉన్నాయని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని నడవనివ్వకుండా అధికారులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, పొల్యూషన్ అధికారులతో మాట్లాడి ఇది ఇళ్ల మధ్యన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవని చెప్పి దాన్ని ఆపించడం జరిగింది. చాలా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు నా మీద. ఏ ఒత్తిడికి కూడా తలవక్కలేదు. ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేశారు, ఇంకో చోట నుంచి కూడా ఫోన్లు చేశారు. అది నడవలసిందని చెప్పి మత పెద్దలు కూడా ఫోన్ చేశారు. ఏ మాత్రం కూడా నా తణుకు ప్రజలు ఇక్కడ జీవహింస జరగకూడదు. తర్వాత వచ్చి వాళ్ళు మేము ఇక్కడ ఓన్లీ ప్రాసెస్ యూనిట్ పెట్టుకుంటాం, ఎక్కడో కట్ చేసుకుంటాం మటన్, దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు మొదలెట్టారో సడన్గా మొదలెట్టేసి మొత్తం పగలంతా బఫెలోసు, రాత్రి ఆవులు, ఈ రకంగా కట్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నడవలేకుండా ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ బాధ్యతని మరి ఎమ్మెల్యే గారు తీసుకుని దీని మీద ఇమీడియట్లీ వాళ్ళ అధికారులతో మాట్లాడి దీన్ని ఆపించే కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పి ఆయన కోరుతున్నాను మీ అందరి తరఫున. మంచి ఆరోగ్యం కోసం రోటరీ క్లబ్తో పాటు మరికొన్ని సంస్థల సహకారంతో తణుకులో ఆదివారం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరిగెత్తారు. చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆరంభమైన ఈ పరుగును 3 విభాగాలుగా విభజించి 3, 5, 10 కిలోమీటర్లు పరిగెత్తారు. దాంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు అనుకూల సంకేతం ఇవ్వగలిగారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నిర్వాహకులను, పరిగెత్తరు యువతను అభినందించారు. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొండెదల పవన్ కళ్యాణ్లు విజన్ 2047ను ఆవిష్కరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి, జీవ ప్రమాణం లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయని వివరించారు. ఈ గొప్ప లక్ష్యాన్ని చేరేందుకు ఈ పరుగు దోహదపడగలదని చెప్పారు. ఇదే బాటను కొనసాగించాలని విద్యార్థులకు ఆర్మిలి హితవు పలికి విజేతలకు బహుమతులు అందించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు జెండా ఊపి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు బస్వ రామకృష్ణ, ప్రస్తుత ఉపాధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, కార్యదర్శి కఠారి సిద్ధార్థ, జీవీ మాల్, స్టార్ డెంటల్ల ప్రతినిధులు పాల్గొన్నారు. సూపర్ 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 తనకు క్యాష్ ప్రైజ్ హార్టీ కంగ్రాచుగా ఉన్నారా 1076 న్యూస్ విన్నర్స్ కి మాత్రమే కాదు ఆల్. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నర్సాపురం స్వరాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో
బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న తణుకు నివాసి నెక్కంటి సాయిలక్ష్మి ఫీజు కోసం తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పట్టణ ప్రముఖులు చిట్టూరి అచ్యుత రాంప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన సతీమణి సుజాత 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు డాక్టర్ వత్సవై వెంకటరాజు సత్యవతి రోటరీ ఫంక్షన్ హాల్లో ఈ మొత్తానికి చెందిన చెక్కును సంస్థ అధ్యక్షురాలు కఠారి శారదాదేవి చేతుల మీదుగా విద్యార్థికి ఇచ్చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, రీజనల్ కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, డైరెక్టర్ మలిన అరుణ సారథి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆలపాటి సుబ్బారావు, సభ్యులు కఠారి విశ్వనాథరాజు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, పి రామకృష్ణరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.